పెట్టుకుందాం. సర్వాధికారి దయాళుడైన దేవ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా బలిష్టమైన మీ రెక్కల నీడన దాచి భద్రపరిచి కాపాడినందుకై స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కూటమి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి సహవాసం మాతో ఉంచి పాటల్లో, ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, సమస్త కార్యక్రమంలో నీ అభిషేకం, నీ నడిపింపు, నీ పరిపాలన, నీ సారథ్యానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నడిపించి మహిమ పొందమని కోరుతూ సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి. నేను అడుగుతున్నది దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత వస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నన్ను బాగు చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కాబట్టి స్వస్థత కలగలేదు అని అంటే, కార్యం జరగలేదు అని అంటే విశ్వాసం లేకపోయినందువల్లనే, నమ్మకం లేకపోయినందువల్ల, అల్ప విశ్వాసం వల్ల ఒకటి దయ్యాలు వెళ్ళిపోవు. అల్ప విశ్వాసం ఉన్నందువలన రోగికి స్వస్థత కలగదు. అల్ప విశ్వాసం అద్భుతాలు చూడకుండా అడ్డుకుంటుంది. అందుకని పూర్ణ విశ్వాసం కావాలా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ పని చేస్తాడు అని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు ఈ కార్యం చేస్తాడు అని పూర్తిగా నమ్మాల. డౌట్ పడకూడదు, సందేహానికి చోటు ఇవ్వకూడదు, అనుమానం రానియకూడదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఒక వ్యక్తి దగ్గరికి ఏదైనా అడగటానికి వెళ్తాం, ఆ మనిషి ఇస్తాడు, సహాయం చేస్తాడు అనే నమ్మకం ఉంటేనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి కూడా విశ్వాసంతో వెళ్ళాలి. యేసయ్య నన్ను బాగు చేస్తాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో అడిగితే తప్పకుండా జరుగుతుంది. సందేహం రాకూడదు, అనుమానం రానియకూడదు. విశ్వాసంతో అడిగితే తప్పనిసరిగా కార్యం జరుగుతుంది. కొన్నిసార్లు కొంతమంది అనుమానిస్తారు, జరుగుతుందో జరగదో, స్వస్థత వస్తుందో రాదో, డౌట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత తాయెత్తు తీసేయమన్నాం, అన్ని తాయెత్తులు కట్టాం, తగ్గలేదయ్యా, స్వస్థపరిచే దేవుడని యేసయ్య దగ్గరికి వచ్చాం, సరే అమ్మా ప్రార్థన చేద్దాం, తాయెత్తు తీసేయమంటే ఏమంటారు? అయ్యా డబ్బులు పెట్టి కొన్నాం, యేసయ్య డబ్బులు పెట్టి కొన్నావు, తాయెత్తు కట్టావు, తగ్గిందా? తగ్గల. మరి దాన్ని పారేయచ్చుగా, మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ వస్తే కట్టుకుందామని. ఇప్పుడు దాకా కట్టావు కదా, తగ్గిందే? తగ్గల. మరి తగ్గకనే కదా చర్చికి వచ్చావు.
తాయెత్తు తీసి పారేయమంటే తాయెత్తు పారేస్తాను అని అనుకో, ఇప్పుడైతే తగ్గిందా లేదా? తగ్గిపోయింది, బాగానే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఒకవేళ దయ్యం ఎనిక్కి మళ్ళీ వస్తే, అంటే పూర్తిగా విశ్వాసం లేదు, విశ్వాసం పూర్తిగా లేదు, సందేహం ఉంది, డౌట్, అనుమానం ఉంది. అందుకని తాయెత్తు తీసి బుట్టలో పెట్టుకుంది. ప్రార్థన చేసినాక దయ్యం వెళ్ళిపోయింది కదా, పిల్ల బాగానే ఉంది కదా, ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు గడిచిపోయింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దయ్యం వచ్చింది. హడావుడిగా తీసుకెళ్ళి ఆ బుట్టలో పెట్టిన అంతరంనే తాయెత్తు మళ్ళా గట్టింది. ఇంకా ఉద్యమం వచ్చింది, దెయ్యం ఇంకొద్దిగా ఎక్కువ ఎగురుతుంది, గోల చేస్తుంది. ఎట చెయ్యాలా? చర్చికి అడగపోతేనే తాయెత్తు తీసేయమంటారు, ఇది ఇంటికి వస్తేనే వస్తుంది. వచ్చొద్దని నాకు ముందే తెలుసు, అందుకనే బుట్టలో పెట్టుకుని తెచ్చుకున్న తాయెత్తు. మరి కట్టింది, వదిలిందా? లేదు, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మళ్ళీ తీసుకొచ్చారు. ప్రార్థన చేసినాక, దయ్యమా ఏం చెప్పా నీకు? రావద్దన్నానుగా, వెళ్ళిపో, రావద్దన్నానుగా అంటే, నా వస్తువు దీని దగ్గర ఉంది, నా వస్తువు నాకు బారేయమని నేను అప్పుడు పోతా అంటాను. ఏముంది అంటే, దాని తాలుబొట్టుకి తాయెత్తు కట్టింది, పారేసిందిగా. అంటే ఇంటికి పోయినాక మళ్ళీ కట్టుకుంది. అందుకే నేను వచ్చాను, నా వస్తువు ఉంది కదా, అందుకని వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సందేహం, అనుమానం, డౌట్ అనేది ఏంటంటే పూర్తి స్వస్థత పొందకుండా, పూర్తి విడుదల పొందకుండా మళ్ళా బాధపడటానికి అవకాశాలు దొరుకుతాయి. అందుకని ఏం చేయాలా? సైతాన్ని పూర్తిగా సాగనంపాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించింది ఏమీ దొరకకూడదు, ఉండకూడదు. ఉంటే ఏమైద్ది? ఇవాళ పోయావులే దెయ్యమా, రేపు మళ్ళీ రా, స్వాగతం దెయ్యమా, సుస్వాగతం అని అంతరం తాయెత్తు దాచిపెట్టుకోవటం. పక్కన వాళ్ళు అడగండి, పూర్తి విడుదల కావాలా? దెయ్యం నుంచి విడుదల పొందిన నీకు శాశ్వత విడుదల కావాలా? 4 రోజులకేనా? మళ్ళీ రమ్మనేనా? విశ్వాసం ఉంచాలా? దెయ్యం వెళ్ళిపోయింది, పూర్తి విశ్వాసం ఉండాలా. అది ఇంకా రాకూడదంటే ఏం చేయాలా? తప్పిపోతే గొర్రెని మళ్ళీ దోలకొచ్చి దొడ్లో దోలాం, గేటేసి జాగ్రత్తగా కాపలా కాస్తూ ఆయన అక్కడే ఉన్నాడు. దొడ్లో ఉన్నంత వరకు దీనికి క్షేమమే, సేఫ్టీగా, క్షేమంగా. 5వ అధ్యాయం 5:14 చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వచ్చిన 5:14. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపం చెయ్యకు. హల్లెలూయా. అతను 38 సంవత్సరాల నుంచి పక్షవాయు రోగంతో బాధపడిన వ్యక్తి. యేసు ప్రభు బాగు చేశాడు. స్వస్థత పొందిన తర్వాత కొన్ని రోజులకి యేసు ప్రభుకి దేవాలయంలో కనపడ్డాడు. ఆ కనపడిన అతన్ని యేసయ్య అంటున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, కానీ ఎక్కువ కీడు. 38 సంవత్సరాలు నడకలేదు, కాలు చేతులు పక్షవాయుతో పూర్తి అక్కడే పడుకునే ఉండేవాడు. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 38 సంవత్సరాలు ఎంత కీడు అనుభవించాడు. బాగుపడిన అతనితో యేసయ్య చెప్పే మాట ఏంటంటే, ఇక నువ్వు పాపం చేశావా?
మరింత ఎక్కువ కీడు నీకు కలుగుతుంది అని. కాబట్టి పాపం చెయ్యొద్దు. స్వస్థత పొందిన తర్వాత మళ్ళా పాపం చేయకూడదు. పాపం చేయకపోతే బాగానే ఉంటుంది, క్షేమంగానే ఉండటం జరుగుతుంది. స్వస్థత పొందినాక బాగుపడ్డాను కదా, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను కదా, నేనేమైనా చేయిస్తా. హల్లెలూయా. అక్కడ మనం చదువుతాం, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఏం చేస్తుందంట? నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డ దయ్యాలు 7 దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చును. అవి వానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగనే ఈ దుష్ట తరం వారికి సంభవించున నేను. హల్లెలూయా. ఒక వ్యక్తిలో నుంచి దెయ్యం వెళ్ళిపోయింది. ఈ దెయ్యం వెళ్ళిపోయినాక ఇతను ఏం చేయాలంటే హృదయాన్ని ఖాళీగా ఉంచకుండా యేసు ప్రభుని నమ్ముకొని హృదయంలో యేసు ప్రభుని రాజుగా ప్రభువుగా చేర్చుకొని క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాల, ప్రార్థన చేస్తూ ఉండాల, పాపం చేయకుండా పరిశుద్ధంగానే బ్రతుకుతూ ఉండాల. అలా కాకోకుండా ప్రార్థన వదిలేసి హృదయంలో ప్రభుని చేర్చుకోకుండా హృదయాన్ని ఖాళీగా ఉంచాడు అనుకో, వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేస్తుందంట? కొంపలమిటి, చెట్లమిటి, గోడ మొత్తలమిటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? దానికి విశ్రాంతి తీసుకోవటానికి ఇల్లు కావాలా, అంటే ఎవరిదో ఒక శరీరం కావాలా. అది అపవిత్రమైన ఆత్మ కాబట్టి ఈ అపవిత్ర ఆత్మ ఎవరిలోనైనా ఉండాలంటే ఒక వ్యక్తి హృదయం కావాలి. ఆ వ్యక్తిని పట్టడానికి ఎక్కడ ఖాళీ దొరుకుద్దా అని ఎతుకుతూ తిరుగుద్దంట. ఎక్కడ ఖాళీ దొరకకపోతే అంతకుముందు నేను ఉండి వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్దామని మళ్ళీ అక్కడికే వెళ్తుందంట. ఈ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకోవాలా. ఏదో దయ్యం పడితే చర్చికి వెళ్ళాడు, దయ్యం వదిలిపోయింది, ఆరోగ్యం బాగానే ఉంది. ఆ దయ్యం ఉన్నప్పుడు ఆ మనిషికి ఉన్న నొప్పులు, బాధలు, రోగాలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఏం పర్వాలేదు, ఇంకా నాకు తిరగలేదు, ఇంకా చర్చికి ఎందుకు, ఇంకా ఏదో దయ్యం బట్టి బాగలేకపోతే పోయాను కానీ ఇంక పొద్దాక ప్రార్థనకు పోతే ఏడ కుదురుద్ది? ఫంక్షన్కి పోవద్దు. నలుగురిలో ఉన్నప్పుడు అందరూ తాగేటప్పుడు నేను ఒక బీడీ తాగాల, ఫంక్షన్లో అందరూ తలా గుక్కెడు తాగేటప్పుడు నేను గుక్కెడు సారాయి తాగాల. పోకపోతే ఎట్ట కుదురుద్దులే. చర్చికి పోతాలంటే మతం పుచ్చుకున్నావా, ప్రార్థనకు పోతున్నావా అంటారు. ఎందుకు వచ్చిన గొడవలే అని ఈ మనిషి ప్రార్థనకి వెళ్తల్లా, హృదయం ఖాళీగా ఉంది. వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేస్తుందంటే చూసి సోటెక్కడ దొరక్క మళ్ళీ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి తొంగిచ్చి వస్తుంది. హృదయంలో ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. యేసు ప్రభు కానీ ఎవరు హృదయంలో కూర్చోలా. అట్టయితే పోయినసారిలాగా నేను ఒక్కదాన్నే పోయాను అనుకో, మళ్ళీ ప్రార్థన తీసుకెళ్తారు. వాళ్ళు యేసునామములో పో అని కుక్కను తరిగినట్టు తరుగుతారు. పారిపోతా, నాకు ఒక్కదానికి బలం చాలదు, కొంచెం బలం ఎక్కువ చూసుకొని పోతా అని ఏం చేసిద్దయ్యా సొలొమోను రాజు గారు ఏం చేసిద్దంట? ఇది
వదిలిపోయిన ఒక్క దెయ్యం ఏం చేస్తుందంట? చెడిపోయిన దానికని ఇదే మురికి దెయ్యం అనుకుంటే అంతకంటే మురికి దెయ్యాలు 7 పోగు చేసుకుంటుందంట. నువ్వురా నాకు తోడుకు, నువ్వు కూడా రా, అక్కడ బాగుంటుంది, భలే ఉంటుంది. మనం బీడీ తాగాలంటే తాపియచ్చు, సారాయి తాగాలంటే తాపియచ్చు, ఏ తప్పుడు పని చేపియాలంటే చేపియచ్చు. మనకి అంత అనుకూలంగా ఎవరు దొరకరో ఆయన బాగా అనుకూలంగా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. మనం ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు. అనుకూలంగా ఉంటాడు ఆ వ్యక్తి. కొల్ల పందానికి వెళ్దామా అంటే వెళ్దాం పద, ఈడ్చుకెళ్ళచ్చు. ఇంకా ఏమేమి ఎదవ పనులు ఏం చేపియాలంటే అది చేపియచ్చు. చక్కగా మనం చెప్పినట్టు వింటాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. ఏడ్స్కెళ్ళి ఏదైనా చేపిద్దాం పద, సరే వస్తామని ఆ మిగతా 7 దెయ్యాలు ఇది కలిపి మొత్తం 8 వచ్చి పడతాయి. 8 వచ్చి ఈ మనిషిలో పడేసరికి పరిస్థితి ఎట్టుంటుందంట? అంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితి ఎట్టుంటుంది? చాలా తీవ్రంగా ఉంటుంది. అంతకుముందు సాయంత్రానికి ఒక్క కట్ట బీడియే తాగేది అప్పుడు. మరి ఇప్పుడు ఇప్పుడు అమ్మో కట్టలు బీడీలు, సీసాలు సారాయిలు, ఇంకా లేచిన కాడ ఈ ఇంచులో గొడవ. ఏంటైనా ఏం సంగతి, నీకు భార్య కావాలా లేకపోతే సారాయి కావాలంటే ఒక ఆయన అంటున్నాడు, పెద్ద మనసుల్లో పెట్టి తీర్పు తీరుతా, అరే నీకు భార్య కావాలా లేకపోతే నీకు సారాయే కావాలా? నాకు సారాయే కావాలి, భార్య ఉంటే ఉండమను పోతే పొమ్మను, నేను తాగేదే అంటున్నాడు. అదేందరా నాయన, అన్నం కూర వండి పెట్టేదానికి మరి బట్టలు ఉతికేదానికి అన్నిటికీ భార్య కావాలి కదా అంటే ఉంటే ఉండమను పోతే పొమ్మను, నాకు సారాయి మాత్రం కావాలి, సారాయి తాగేది అంటున్నాడు. మరి నాయన ఇదేంది? ఈ ఒకటి కాదు కదా, 7 బట్టా, మొత్తం 8 వచ్చినాయి కదా. అందువల్ల మొదట స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా తయారైపోద్ది. అయితే మరి ఏం చేయాలంట? ఈ మనిషి దెయ్యాన్ని ఎల్లగొట్టుకున్నాడు కదా, వదలగొట్టుకున్న తర్వాత ఈ వ్యక్తి చేయాల్సింది ఏంటంటే హృదయాన్ని ఖాళీగా ఉంచకుండా యేసు ప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా హృదయంలోకి పిలుచుకొని హృదయ సింహాసనం మీద యేసు ప్రభుని కూర్చోబెట్టుకోవాలి. ఆమేన్. ఈ హృదయ సింహాసనం మీద యేసయ్య కూర్చున్నాడు అనుకో, కూర్చున్న యేసయ్య స్తోత్రం, లేచిన యేసయ్య స్తోత్రం, ఏ పంజికి వెళ్ళినా ఏ ప్రయాణంలో ఉన్న స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, స్తుతి వందనాలయ్యా, స్తోత్రం అయ్యా అంట దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఈ వ్యక్తి నోట దేవుని స్తుతి కనపడుతుంది అనుకో, అప్పుడేమైద్ది? దగ్గరికి వచ్చిన సైతాన్ని మర్యాదగా కూర్చోబెట్టి, చిన్న సుత్తి కాదు మలాట అంటారే, పెద్ద సుత్య. స్తోత్రం అన్నప్పుడల్లా ఏమైద్దమ్మా? మలాట పెట్టి సైతాన్ని కుర్చీలో కూర్చోబెట్టి మలాటతో పఠామని ఒక దెబ్బ కొట్టినట్టయితే. హల్లెలూయా. స్తోత్రం అన్నప్పుడల్లా వాడికి ఒక మలాట దెబ్బ తగులుద్ది. ఉంటాడమ్మా, రా కూర్చోబెట్టల్లా మలాటతో బాతున్నారు వాళ్ళు. ఏందో స్తుతి అంటున్నారు, స్తోత్రం అంటున్నారు. ఉంటాడా వాడు? శివమ్మ ఉంటాడా? ఇంకెక్కడ ఉండేది? దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఇంకెక్కడ? వద్దురనాయన అని అడ్రస్ లేకుండా పారిపోతాడు. హల్లెలూయా. హృదయ సింహాసనం మీద యేసుని కూర్చోబెట్టుకొని కూర్చున్న లేచిన స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయమని నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటే సైతాన్ గడు వస్తాడా? రాడు. తొంగి చూస్తాడు. హృదయంలో సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొని ఉండటం సైతాను కనపడుతుంది. తొంగి చూస్తాడు. అమ్మో, మొదలుకి యేసు ప్రభే ఉన్నాడు. నోరు తెత్తే స్తోత్రం అని ఆయన్నే స్తుతిస్తా ఉన్నాడు. మన మాట ఏం వింటాడు? సారాయి తాగమంటే అప్పుడు తాగాడు, బొమ్మంటే తగాదాలకు పోయాడు. ఏంది మనం ఏం చెబితే అది చేశాడు. మనం చెప్పే మాట ఆయన వినేటట్టు లేడు. ఎందుకని? యేసయ్య హృదయంలో కూర్చోబెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు ఆయనతోటి. యేసయ్య కాపాడినందుకు స్తోత్రం,
స్వస్థపరిచినందుకు స్తోత్రం, బాగు చేసినందుకు స్తోత్రం, బ్రతికిచ్చినందుకు స్తోత్రం, జబ్బు నుంచి విడిపించినందుకు స్తోత్రం అని స్తుతిస్తున్నాడు. స్తుతి స్తోత్రం అని చెబుతా ఉన్నాడు. కాబట్టి యేసయ్యతోటే మాట్లాడుకుంటున్నాడు. మన మాట వినే తట్టు లేదు. అదిగాక గుండెలో యేసయ్య కనపడుతున్నాడు. మనం పోతే ఇక మనకు బ్రతకటానికి లేదు, చచ్చిపోతాం, కాలిపోతాం. దహించు అగ్ని వంటి దేవుడు ఆ గుండెలో కూర్చున్నాడు. దగ్గరికి పోతే కాలిపోతాం, వద్దని వాడట్టుకుంటే పారిపోతాడు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంట, ఒక వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత పాపం చేయకుండా ఉండాలి. ఒక వ్యక్తి దెయ్యం నుంచి స్వస్థత విడుదల పొందిన తర్వాత ఏం చేయాలంట, యేసయ్యని గుండెలో కూర్చోబెట్టుకోవాలి. యేసుని రాజుగా, ప్రభువుగా, దేవుడుగా నమ్ముకొని ఇక దేవునికి విరోధమైన ఏ పని చేయకుండా ఉంటే యేసయ్య హృదయంలోనే ఉంటాడు. కాబట్టి ఆయనే కాపాడుతాడు. ఏ దయ్యం మరలా రాదు. హల్లెలూయా. ఒకవేళ యేసుని నమ్ముకోకుండా ఏదో దయ్యం పడితే చచ్చి దాకా పోయాను కానీ దయ్యం వెళ్ళిపోయింది, బాగానే ఉన్నాయిగా, బాధలన్నీ పోయినాయి, మళ్ళీ వెనకటి శాస్త్రాలన్నీ వేస్తూ ఉంటానని కానీ వెనకటి ఎదవ వేషాలు వేసావా? ఒక దెయ్యం పోయింది, మొత్తం 7 వస్తాయి, అన్నీ కలిపి 8 అవుతాయి. 8 దెయ్యాలు పడితే నీ పరిస్థితి ఎట్టుంటుందంటే, అంతకుముందు 1 రెట్టు బాధ అయితే ఇప్పుడు మొత్తం 8 రెట్లు బాధ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయకూడదు, పాపం చేయకూడదు, ప్రభుని పూర్తిగా నమ్ముకోవాలా. మరి కులస్తులు ఏమైనా అనుకుంటారుగా, ఏమ్మా పద్మ, బంధువులు ఏమైనా అనరు, అదేంది మన దేవుడు కాదు కదా, మనకెంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటే మన దేవుళ్ళు వదిలిపెట్టి అక్కడికి పోయామని అంటారుగా. అంటారు, కరెక్టే, అనకుండా ఎట్టుంటారు, ఏమో అనరు. మనకి చాలామంది దేవుళ్ళు ఉంటే మన దేవుళ్ళు వదిలిపెట్టి అక్కడికెక్కడికో పోయారు, అక్కడ వాళ్ళని నమ్ముకుని అంటారు. మరి అది ఒక దెయ్యం పట్టినప్పుడు బాధపడుతున్నప్పుడు మరి వీళ్ళు ఎవరు అనేవాళ్ళు ఎవరన్నా వచ్చారా? రారు. రోగం వస్తే నువ్వు బాధపడు, దెయ్యం పడితే నువ్వు దుల్లాడు, మాకెందుకు, మా ఇల్లు, సంసారం, మా పొలం, మా బరిగొడ్లు చూసుకునే సరిపోయా, నీకు దెయ్యం పట్టిందని, నీకు రోగం వచ్చిందని నీ చుట్టూ తిరుగుతా. అప్పుడు రారు. మరి ఎప్పుడు వస్తారు? చర్చికి పోతున్నావు అంటగా, పాత్రను కూడా పోతున్నావు, మతంలో దిగావా? ఇది బాయి కాదు, గుంట కాదు దిగటానికి. యేసు ప్రభుని నమ్ముకున్నావని తెలిసిన కాడి నుంచి మొదలవుతుంటుంది. కులస్తులకి బాధే, బంధువులకి బాధే. ఈ బాధ కలిగిన వాళ్ళంతా వస్తూ అంటారు. వాళ్ళని సంతోషపెట్ట చూసావా, దేవునికి విరోధి అయిపోతావు, దేవునికి శత్రువు అయిపోతావు, దేవుడు వ్యతిరేకం అయిపోతాడు. మరి ఎట్ట చేయాలా? కులం వాళ్ళు సంతోషంగా ఉంటారు. చర్చి మానుకున్నావుగా, మా మాట విన్నావు, మంచోడు రబ్బాయి అంటారు. మేము చెప్పినట్టు విన్నావు, అది అట్టుండాలా, వద్దురా చర్చికి వెళ్ళొద్దు అంటే మానేసావుగా, అట్ట వినాలా, లోపడాలా, మేము చెప్పినట్టు. తిరణాలకు పోతారా, తీర్థయాత్ర పోతారా, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, రైట్, అంతా అన్ని రంగాల్లో మాతో కలిసిపోవాలా. అట్టాగ బాగుంటుంది. మనుషులను సంతోషపెట్ట చూసువాడు దేవునికి విరోధి అవుతాడు, దేవుడి శత్రువు అయిపోతాడు. కొన్నాళ్ళు మనుషులందరినీ సంతోషపెట్టి ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి, ఏం చేయమంటే వాళ్ళకి అది చేసి వాళ్ళని బాగా సంతోషపెట్టి ఆనందపెట్టావు, మంచిది. 10 రోజుల తర్వాత వదిలిపోయిన 1 మొత్తం 8 కలిసి వచ్చినాయి కదా. 8 దెయ్యాలు పట్టాలి, పరిస్థితి ఎట్టుంటుంది అమ్మా? తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వస్తారు వీళ్ళందరం, వీళ్ళు ఎవరు రారు. అక్కడికి పోరా పెద్ద అంతరం వేస్తారు, ఇక్కడికి వెళ్తే పెద్ద తాయెత్తు కడతారు, అక్కడికి వెళ్తే పూర్తిగా తగ్గుద్ది అని సలహా మాత్రం చెబుతారు. తిప్పి తిప్పి తిరిగి చివరికి పరిస్థితి ఎట్లా మారిపోద్ది, ఇక మెంటరోడ్ అయిపోవటమే. బట్టలు లేక రోడ్లమ్మడి తిరుగుతుంటారులా, అక్కడక్కడ కనపడుతుంటారు పరిస్థితి. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, శానా దెయ్యాలు, శానా శక్తులన్నీ పట్టేసరికి ఆ పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి అప్పుడు మరి ఎవరన్నా వస్తారా?
ఈ బంధువులు సలహా చెప్పిన ఉచిత సలహాలు ఇచ్చే వీళ్ళందరూ అప్పుడు ఎవరు పట్టుకుంటారు? ఎవరికేం బట్టా? హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు దయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే క్షేమంగా ఉంటారు. అట్ట కాకుండా మనుషులను సంతోషపెట్ట చూస్తే ఒక్క దెయ్యం వదిలిపోయి మరి 7ని తీసుకొస్తుంది. మొత్తం 8 దెయ్యాలు పడితే అప్పుడు పరిస్థితి ఏమైంది? తీవ్రంగా ఉంటుంది. చివరికి చచ్చినాక నరకానికి బారు టికెట్ తీసుకుని చచ్చి నరకానికి పాతాళానికి వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం ఉండదు. అందుకని యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బాగుపడ్డా నీవు పాపం చెయ్యొద్దు. ఆమేన్. రెండవ మాట, దయ్యం నుంచి విడుదల పొందిన నీవు ఏం చేయాలా? హృదయంలో యేసుని చేర్చుకో. యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందావు అంటే రక్షించబడతావు. ఆమేన్. రక్షించబడటం అంటే యేసు ప్రభుని నమ్ముకున్నావు, బాప్తిసం పొందావంటే పాపాన్ని కడిగి వేసుకున్నావు. నీటి బాప్తిసం ద్వారా జన్మ పాపము, కర్మ పాపము, పాపినని ఒప్పుకున్నావు. బాప్తిసం ద్వారా కడిగేసుకున్నావు, పాపాన్ని కడుక్కున్నావు. ఇప్పుడు పరిశుద్ధుడిగా మారిపోయావు. యేసుక్రీస్తుని వస్త్రంగా ధరించావు. నువ్వు యేసు ప్రభు లోపలికి వచ్చేసావు కాబట్టి నువ్వు రక్షణ పొందావు కాబట్టి నిన్ను అట్లంత దూరాన తీవ్రంగా చూసిన దయ్యానికి అర్థమయ్యేది ఏంటంటే నువ్వు ఒంటరివి కాదు. ఆమేన్. యేసుక్రీస్తుని వస్త్రంగా ధరించుకున్నావు. యేసయ్య కనపడాలి కానీ నువ్వు మరుగయ్యి ఉండాల. యేసయ్యే కనిపించాల. ఆమేన్. బాప్తిసం పొందావంటే యేసయ్య కనపడాల, నువ్వు కనపడకూడదు. నువ్వు వెనక దాక్కుని ఉండాలి. అప్పుడు సైతాను కానీ, పెద్ద సైతాను, అసలైన లూసిఫరే వచ్చిన అల్లంత దూరానే చూస్తాడు. అమ్మో, వీళ్ళతో కాదు. హల్లెలూయా. వాళ్ళతో కాదు శత్రులు. ఎవరితోనైనా శత్రు ఆడచ్చు కానీ వీళ్ళతో శత్రు ఆడితే పెందలాడి కాటికి పోవటమైంది మన పని. వద్దురు బాబు అని చెప్పి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాం. అక్కడ ఏమని ఉంటుందంటే 22:4 వచనంలో, ఆయనను సేవించువారు వారి ముఖం మీద ఆయన నామము రాయబడి ఉంటుంది. అంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా, బాప్తిసం పొందుకున్నావు కదా, అప్పుడు నీ నొసటి మీద యేసు ప్రభు పేరు రాయబడుతుంది. బాప్తిసం పొందావంటే అర్థం పట్టా భూమిలాగా దేవునికి సంబంధించిన వ్యక్తివని ఆయన పేరు నీ నొసట మీద రాయించుకున్నావు. దెయ్యాలకే కనపడుద్ది కానీ అద్దంలో తిప్పి చూసిన నీకు కనపడదు. ఎదురుగా పరిశీలనగా చూసే ఎవరికీ కనపడదు. బాప్తిసం పొందిన నీ ముఖాన యేసు ప్రభు పేరు రాయబడిన సంగతి ఎవరికి కనపడదు. దెయ్యాలకి కరెక్ట్గా కనపడుద్ది. ఆ దెయ్యం నీ ముఖాన్ని చూడంగానే అమ్మో, యేసు ప్రభు స్వాస్థ్యం, యేసు ప్రభు బిడ్డ, ఆయన పేరు, యేసయ్య పేరు వాళ్ళ నొస్సుల మీదే ఉంది. వాళ్ళ జోలి పోకూడదు. వాళ్ళకు ఒక దన్నం, వాళ్ళతోటి శత్రువులు రావటం నాకు కుదరదని పారిపోద్ది. ఆమేన్. అందుకని నమ్మి బాప్తిసం పొందావంటే యేసయ్య పేరు నీ నొసట రాయబడుతుంది. జన్మ పాపం, కర్మ పాపం కడిగేసుకొని పరిశుద్ధునిగా మారిపోయావు కాబట్టి ప్రార్థనకి వెళ్తూ ఉండాల. హల్లెలూయా. చర్చికి వెళ్తూ ఉండాల, వాక్యం వింటూ ఉండాల, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాల. నీ పని నువ్వు చేసుకుంటున్నా నీ యేసు నామాన్ని నీ నోటితోటి స్మరిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి.
హల్లెలూయా. ఒకసారి జరిగిన సంగతి, చెన్నైలో నమ్మి బాప్తిస్వం పొందిన ఒక అమ్మాయి, యవనస్తురాలు, అంత అందగత్తేమీ కాదు కానీ సామాన్య సాయే అయినప్పటికీ ఆ పిల్ల బాప్తిస్వం తీసుకుంది. డిగ్రీ చదువుతూ కాలేజీకి వెళ్తానే ఉంది. జరిగిన సంగతి ఏంటంటే, మిగతా ఆడపిల్లలందరూ కోతీశాలు ఎదవేశాలు వేస్తున్నారు. ఒక్కొక్క పిల్ల ఇంకొక పక్కన ఇంకొకరితోటి కలిసి సరదాగా గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఆడుకుంటూ రోడ్లమ్మటి కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళ పద్ధతులు వ్యవహారాలు దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ ఒక్క పిల్ల మాత్రం ప్రత్యేకంగా కనపడుతుంది. ఎవరు జోలికి పోదు. కనీసం పక్కనున్న ఆడపిల్లలతోటైనా అడిగిన దానికే సమాధానం చెప్తుంది. తన పని ఏదో తను చూసుకుంటూ వెళ్తుంది. అలాంటి అమ్మాయి భక్తిగా, నిష్టగా, నీతిగా ప్రభువుని మాత్రమే స్తుతిస్తూ కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటే, కొంత కుర్రోళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఎవరినైనా లొంగ తీయచ్చు, కానీ మన క్లాసులో పలానా పిల్లను మాత్రం ఎవడి తరం కాదురా, ఆ పిల్లను పలకరించి వల్లో వేసుకొని ప్రేమలోకి దింపాలంటే ఎవడి తరం కాదురా. ఎందుకని ఎప్పుడు దేవుని స్తుతిస్తానే ఉంటుంది. స్తుతి స్తోత్రం అని యేసు నామాన్ని స్మరిస్తుంది. ఏ యదవేశాలు, కోతేశాలు ఆ పిల్లలు లేవు. అంత నిష్ఠగా భక్తిలో ఉందరా పిల్ల. చదువే భక్తికి భక్తే. అంత భక్తిగా ఉందరా అంటే, ఒకడుండి నేను ఆ పిల్ల ఎట్ట లొంగదో, నేను ఎట్ట లొంగ తీయాలని నాకు తెలుసురా, నేను చేస్తాను చూడు అని వెంటపడ్డాడు. వారం రోజులు ప్రయత్నం చేశాడు. ఇనికి తెలియదు, జడలాగను, పుస్తకాలు తీసి కింద వేయను, మాడుగు పెట్టి తట్టను, ఏదో ఒకటి మాట అని ఐ లవ్ యూ అని నాతో చెప్పు నువ్వు అని హింసిస్తూ ఉన్నాడు. వారం రోజులు హింసించిన ఆ పిల్ల నోరు తెరవట్ల. స్తోత్రం స్తుతి, యేసయ్యా స్తోత్రం, యేసు రక్తమే జయం, ఆ మాటలు తప్ప పిల్ల నోటికుండా వేరే శబ్దం రావటల్లా. వారం రోజులు పోరాడాడు, వల్లగాల. చివరికి ఒకడెవడో చెప్తే వేరే స్నేహితుడు ఆలోచన పెట్టుకొని ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. ఒక 6,000 ఇస్తే ఆ పిల్ల పేరు స్లిప్ రాసి, అది ఎంత పని, ఆ పిల్లని ఎనికిడి పడితట్టు నేను చేస్తానన్నాడు మంత్రగాడు. అంతకు మించిన భాగ్యం ఏందయ్యా, 5,000 కాదు 6,000 ఇస్తాను నీకు కానీ అని 6,000 డబ్బులు ఇచ్చాడు. ఆ పిల్ల పేరు ఒక పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఆ పేపర్ పెట్టుకుని అతను శాతపడి చేశాడు. శక్తులన్నీ పంపించాడు. వెళ్ళిన శక్తులన్నీ మర్యాద వెనక్కి తిరిగి వచ్చినాయి. మా వల్ల కాలేదు అంటున్నాను. మరుసటి రోజు అంతకంటే పెద్ద శక్తులు పంపించాడు. అవి కూడా మా వల్ల కాదని వెనక్కి వచ్చినాయి. ఆ తర్వాత రోజు ఇంకా పెద్ద పెద్ద శక్తులన్నీ, మరిన్ని శక్తులు పంపించాడు. మంత్రగాడు చాలా శక్తులు పంపిస్తే పోయిన శక్తులన్నీ వెనక్కి వచ్చినాయి. ఏంది మీరు కూడా వచ్చారంటే మా వల్ల కాదా. చివరికి ఆఖరికి పెద్ద శక్తి ఒకటి వచ్చి, నేను చూస్తాను సరే ఇల్లుమన్న. ఆఖరిగా పెద్ద శక్తి వెళ్ళిపోయి, అబ్బాయి మంత్రగాడ, నీ తరం కాదు, నా తరం కాదు, బండి పెద్ద చెక్కబండి చక్రం అంత ఎడల్పుగా చుట్టూ మంట మండుతూ ఉంది. ఆ పిల్ల చుట్టూ ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంది. మంటలు పైకి లేస్తానే చుట్టూ మంటలు కోటలాగా, కంచెలాగా ఉంది. ఆ కంచె దాటి మంటల మధ్యలో చెయ్యి జాపామా అంతటితో కాలిపోవాల్సింది. ఎవడి తరం కాదు. అందరిని పంపించావు, వెళ్ళిన మేమంతా ఎందుకు పనికి రాక మాకు వల్ల కాక వెనక్కి వచ్చాం. ఇంక మమ్మల్ని ఏం చేయమంటావు, నీ మీద పడి నిన్నే తొక్కుతామని పడేసి తొక్కుతామని అంట. ఎన్ని శక్తులు పంపించాడు, అన్ని శక్తులు పడి ఇతన్ని తొక్కేస్తామని. అయ్యో నేను చచ్చిపోతా, వమ్మో నేను చచ్చిపోతా, నేను చత్తనరు అని అరుస్తున్నాడు. ఎప్పుడు అది రాత్రిపూట 2 గంటల టైంలో అరుస్తున్నాడు.
కొడుకులు ఇద్దరు కలిసి ఆటో మాట్లాడి ఆసుపత్రి తీసుకెళ్తా అంటే, ఒరే నాయన ఆసుపత్రిలో నాకేం వైద్యం చేస్తారా? మరి ఎక్కడికి నాన్న? ఏడన్నా దగ్గరలో చర్చి ఉంటే తీసుకెళ్ళి తొందరగా చర్చిలో పడేయండిరా. యేసు ప్రభు ఒక్కడే ఈ శక్తులన్నిటి నుంచి విడిపించ సమర్థుడు, శక్తి గలవాడు. ఆమేన్. ఆ మంత్రగాడు చెప్పిన మాటను బట్టి కొడుకులు ఇద్దరు కలిసి పక్కింటి ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళని లేపుకొని ఆటోలో ఆయార కాడ తీసుకెళ్ళి ఒక చర్చిలో పెట్టారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అతను లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంత్రగాడు ఇప్పుడు పాస్టర్ అయ్యాడు. ఆ పాస్టర్ చెప్పిన సాక్ష్యం వినే మీకు చెప్పా ఇది. హల్లెలూయా. కథ కాదు, యూట్యూబ్లో కొట్టండి వచ్చుద్ది. మీరు కూడా స్వయంగా మీ సెల్ ఫోన్లో నుంచే చూడవచ్చు మంత్రగాడు ఎట్ట మారింది, ఎందుకు మారింది. ప్రార్థనకి వెళ్ళి అమ్మాయికి శాతపడి చేయిపోయి నేను మారాను అని ఆయనే తన నోటితోటి సాక్ష్యం చెబుతున్నాడు. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏ దయ్యం నిన్నేం చేయలేదు. హల్లెలూయా. నమ్మింది ఏదో పూర్తిగా నమ్మాలి, కానీ సగం అటు సగం ఇటు లోకం కాస్త, దేవుడు కాస్త, ఆదివారం యేసు ప్రభు చర్చి, సోమవారం సీరియల్ సినిమాలు, మంగళవారం బోతులు అబద్ధాలు, తర్వాత అది కాస్త చేస్తా కూర్చుంటే మాత్రం అవకాశం దొరుకుతుంది. సైతానికి నువ్వు చోటు ఇచ్చిన వ్యక్తి అవుతావు. ఇవ్వకండి, సాతానుకు సోటి కాకండి. బైబిల్లో ఒక మాట చూస్తాం, ఏమనంటే కోపపడుడి కానీ పాపం చెయ్యకుడి. పాపం చేయటం అంటే కోపం వచ్చుద్ది. పాపం చేయటం అంటే కోపం వస్తే పాపం చేస్తారా? కోపం వచ్చినప్పుడే పాపం చేస్తారు. ఏం పాపం అది? పక్క వ్యక్తి మీద కోపం వచ్చింది, ఆ వ్యక్తితో నేను పలకను. ఇప్పుడు దాకా పొద్దుగూకే లోపల మళ్ళీ సమాధాన పడాల, క్షమాపణ అడగాల. సమాధాన పడకుండా ఏదో పొరపాటు జరిగిందిలే, తప్పైపోయి ఒక మాట అన్నాలే, లేకపోతే ఒక దెబ్బ కొట్టాలే, సారీ అని చెప్పి పొద్దుగూకే లోపల సమాధాన పడితే, క్షమాపణ అడిగితే, ఆ మనిషి మీద కోపం పెట్టుకోకుండా కలిసిపోతే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. నేనేంది ఆ మనిషిని క్షమాపణ అడిగేది ఏంది అని చీకట పడిన తర్వాత కూడా క్షమాపణ అడగకుండా ఉన్నావా, పాపం చేసినట్టే. ఏ క్షమించలేదుగా, క్షమాపణ అడగలేదుగా, ఆ కోపం అలాగే పెట్టుకునేసరికి అప్పుడు కిందకు చదివితే మనకు అక్కడ అర్థమైంది. ఏమనంటే అపవాదికి సోటియ్యకొడి. సోటిచ్చినట్టే, క్షమించలేదు కదా. పనుకోబోయేలోగా తిరిగి మరలా పొద్దుగూకే లోపల సారీ చెప్పి క్షమాపణ అడిగి సమాధాన పడినట్టయితే సాతానికి సోటు ఇచ్చిన వ్యక్తి కావు. పొద్దుగూకింది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, సారీ చెప్పలేదు, క్షమాపణ అడగలేదు. పాపం చేసిన వ్యక్తి అయ్యావు. ఏ పాపం? క్షమాపణ అడగలేదు కాబట్టి. పాపం చేస్తేనే సైతాన్ని పిలిచినట్టయిద్ది. తలుపు తెరిచి రా సైతాను రా అని తలుపు బద్దలుగా దారులుగా తలుపులు తెరిచినట్టయిద్ది. ఆ మనిషిని సారీ చెప్పాల. ఏదో ఒక దెబ్బ కొట్టింది, ఆ పక్క వ్యక్తి ఏదో ఒక మాట తిట్టింది, ఆమె సారీ అని చెప్పి క్షమాపణ అడిగితే, ఏదో కోపం మీద తిట్టాలే, ఆవేశంతో ఒక దెబ్బ కొట్టాలే, క్షమించు అని అడిగితే పోయేదే. అడగకుండా, క్షమించకుండా, కోపం పెట్టుకుని అట్టనే పడుకోవటం వల్ల సైతానికి తలుపు తెలిసి రా నా ఇంట్లోకి, నా ఒంట్లోకి రమ్మని పిలిచినట్టయితే. అందుకని ప్రభు అంటాడు ఏమని అంటే, కోపపడుడి కానీ పాపం చెయ్యకుడి. ఆ కింద మాట ఏంటి? అపవాదికి సోటు ఇవ్వకండి. సోటు ఎప్పుడు దొరుకుద్దంటే సమాధాన పడలేదుగా, పలుక్కోవట్లేదుగా, పలకరించుకోవటం లేదుగా, అక్కడే సోటు దొరికింది. సైతాను వచ్చి కూర్చున్నా.
ఆమె నన్ను ఇంత మాట అంతదా, నేను ఎందుకు పలుకుతా, ఆమెను ఎందుకు పలకరిస్తా? నేను పలకరను. నువ్వు పళ్ళు బిగిచ్చావు కరెక్టే, కానీ దెయ్యం వచ్చి కూర్చుంటుంది. వస్తే ఏమైద్ది? చోటు ఇయ్యొద్దు అని అంటే చోటు ఇచ్చిన పరిస్థితి అవుతుంది. ఇంకా అక్కడి నుంచి కోపం, క్రోధం, కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ లోపల మండిపోయి రగిలిపోయి చివరికి అది వ్యాధి కింద మారిపోద్ది. చివరికి వ్యాధితోనే మంచం బట్టి సమాధానం లేకుండా క్షమాపణ అడగకుండా చివరికి చచ్చిపోతే బారుకి పాతాళానికి దారి తీస్తుంది. అందుకని ఏం చేయాలంట? సాధ్యమైనంత తొందరలో పొద్దు కుంకి లోపలనే సమాధాన పడాలా. సమాధాన పడకపోతే సాతానుకి, దెయ్యానికి చోటిచ్చినట్టుంటుంది. క్షమించే స్వభావం కావాలా, క్షమాపణ అడిగే తగ్గింపు స్వభావం కావాలా. అప్పుడే సైతానికి చోటు దొరకదు. హల్లెలూయా. 100% జబ్బు, రోగం, వ్యాధి వెనకాల దయ్యాలే ఉంటాయి. చాలామందికి తెలియక హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని, ఆ పరీక్షకి అన్ని వేలు, ఈ పరీక్షకి ఇన్ని వేలు అని, అన్ని పరీక్షలు చేసేళ్ళకి 20-30 వేలు అవుతాయి. అన్ని పరీక్షలు చేసి చూసి టెస్టులన్నీ అయిపోయినాయి, స్కానింగ్లన్నీ అయిపోయినాయి. అయ్యా మరి ఏం రోగం ఉంది? ఏం కనపడలేదమ్మా, అన్నీ నార్మల్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ బాధ ఏందయ్యా? అది మాకు అర్థం కావట్లా. ఇంక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకేం అర్థం కావట్లేదంట, కానీ పెద్ద ఆసుపత్రి ఇంకో చోటకు పోదాంపా. సరే, తిప్పి వేలు ఖర్చు పెట్టుకొని అంత అయిపోయిన తర్వాత చేతులు ఖాళీ అయినాక అప్పుడు ఆఖరికి చర్చి కన్నా పోదాంపా అని అప్పుడు వస్తారు. హల్లెలూయా. ఆ దయ్యం వెళ్ళగొట్టేటప్పుడు అప్పుడు చెబుతుంటాయి కాబట్టి మాకు తెలుస్తాయి. ఎవరు నువ్వంటే నేను పలాని వ్యక్తిని ఏమొక బట్టాను. ఈ అపవిత్రాత్మ చేసే పనులు ఈ పిచ్చోళ్ళు తెలియక ఆసుపత్రి చుట్టూ తిప్పుతున్నారు. నేను ఆ నొప్పి పెట్టింది నేనే, ఈ బాధ పెట్టింది నేనే, ఈ కష్టం పెట్టింది నేనే, అన్నీ చేస్తుంది నేనే. నేను ఆ దయ్యం బయటపడి అపవిత్రాత్మ చెబుతూ ఉంటే ఎవరినైనా ఈ దెయ్యాలు ఇట్ట కూడా చేస్తాయా అని అప్పుడు మాకు అర్థమవుతుంది. హల్లెలూయా. 180% రోగాలు, జబ్బులు, వ్యాధుల వెనకాల దురాత్మల ప్రభావం ఉంటుంది. ఒక 20% మాత్రం మిగతాయి కొనుక్కొచ్చుకున్నాయి. ఏంటి అయ్యి? ఎట్ట కొనుక్కొచ్చుకున్నట్టు పక్క వాళ్ళని అడగండి. మనం కొనుక్కొచ్చుకోవటం అంటే ఎట్ట అడగండి. మనం కొనుక్కొచ్చుకోవటం 20% ఉంటాయంట. ఎట్టా కొనుక్కొచ్చుకునేది అమ్మా? ఎట్టగా? వేరే సంగతి పక్కన పెట్టు, నా సంగతి చెబుతా మీకు. వెళ్ళిన చోటల్లా ఎండ కదయ్యా, ఎండకు పడి వచ్చావు, తాగు ఒక థమ్సప్. మనిషిని చూడంగానే ఇదిగో స్ప్రైట్ అని కూల్గా చల్లగా ఉన్నటువంటి వాళ్ళ గ్లాస్ ఇచ్చి, వీళ్ళు గ్లాస్ ఇచ్చి సాయంత్రానికి 10 ఊర్లు కాడ నుంచి 25 ఊర్ల దాకా తిరుగుతా. పోయిన కాడల్లో వాళ్ళ గ్లాస్ ఇచ్చి కాదమ్మా ఇప్పుడే తాగినంటే ఏదమ్మా తృప్తి కోసం ఈ ఒక్క గ్లాస్ అని చెప్పి ఆడ గ్లాస్ సాయంత్రానికి 10 గ్లాసులు చల్లటి కూల్ డ్రింక్ తాగితే ఏమైద్ది? ఏం తాగుద్దమ్మా? జలుబు చేసిద్దా చేయదా? ఇంతలో ఎండలకాలం జలుబు ఏందంటే కొనుక్కొచ్చుకున్నదేగా. హల్లెలూయా. ఇంతలో మండు టెండ బాగా ఎండ కాస్తుంది. అయ్యో ఎండగా ఉంది కదా, ఎండ తగ్గించినాక పోదు కంటే ఎండ కాదు ఏం కాదు కానీ అని చెప్పి ఎండకు పడిపోతే ఏమైంది? ఏడు చేసిద్దా చేయదా? చేసిద్ది. కొంచెం మనం కూడా దేవుడు కొద్దిగా ఇచ్చాడుగా, దెబ్బలో చెత్త కాకుండా మెదడు కొద్దిగా పెట్టాడుగా, మనం బుర్ర ఉపయోగించి ఆలోచించాలిగా. పెద్దవాళ్ళు చెప్పారు ఎండ తప్పించుకోమని. నేను పోయేది ఎండకేనంటే పెడద్దరంగా పోతే ఏమైద్దయ్యా? ఏడు చేసిద్దా చేయదా? ఎండ కదా, బాగా ఎండ పెరుగుతున్నాయి, కొంచెం మనం ఉపయోగించుకోవాలి. కొన్ని కొనుక్కొచ్చుకున్నట్టు అండి. పక్క వాళ్ళకి చెప్పండి, ఏ రోగం జబ్బు కొనుక్కొచ్చుకోబాకు, అమ్ముకో కానీ కొనుక్కోబాకు అని చెప్పండి.
హల్లెలూయా. మిగతా 80% వెనకాల దురాత్మల ప్రభావం ఉంటుంది. అది రాకుండా ఉంటే ఏ రోగం ఉండదు, ఏ జబ్బు ఉండదు, క్షేమంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఈ దురాత్మలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు నీ గుండెలోనే ఉంటే ఈ దైవాన్ని వచ్చుద్దా? నీ పొయ్యి మండుతా ఉంటే కుక్కొచ్చి మీ పొయ్యిలో పడుకొని నిద్రపోద్దా అమ్మా? ఎందుకు వచ్చుద్ది? పొయ్యి కాలే పొయ్యితో కాదు, శత్రులు మండే పొయ్యితో కుక్క శత్రురాడి కానీ చెలిగి దాంట్లో పడుకుందా ఏమైద్ది? అంతే సంగతులు. కుయ్యో కుయ్యో అనుకుంటా తన్నకుండా కొట్టకుండా అరుచుకుంటా పారిపోద్ది. ఎందుకంటే అది తెలియక ఒట్టి బూడిదే కావాలనుకొని నిప్పు కొర్రలు ఉన్నాయి లోపల, తెలియక కాలు చాపింది, ముంచి బయటికి తోడదామనుకుంది. అట్ట ముంచి తోడపోయే లోపలే కాలే, 3 కాళ్ళతో ఎగురుకుంటా కుయ్యో కుయ్యో అని అరుచుకుంటా పోయా. అందుకని నీ హృదయం మండుచున్న పొయ్యిలాగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు దేవుని యేసు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఉండు, ఏ దయ్యం నీ దగ్గరికి రాదు. ఆమేన్. యేసు ప్రభువే నీ గుండెలోనే ఉండాలా. ఆమేన్. నీ గుండెలోనే ఉండాలా, ఆయన నీ హృదయంలోనే ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేస్తూ ఉండాలా, పలకరిస్తూ ఉండాలా. చుట్టమా రామని ఇంటికి వచ్చిన చుట్టాన్ని కుర్చీ వేసి కూర్చోబెట్టి అంటులు గడుక్కుంటా, బట్టలు తుక్కుంటా, ఇంకమ్మా ఇంకేం చేస్తారు? అన్నం కూర వండుకుంటా, ఆ పని ఈ పని అన్నీ సర్దుకుంటా కూర్చుంటే ఆయన ఎంతసేపు ఉంటాడు? పలకరిస్తే కాసేపు కూర్చుంటాడు, కానీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎంతసేపు అని ఉంటాడు? సరే నేను వెళ్ళి వస్తాలేమ్మా, ఏదో పని చేసుకుంటున్నావుగా చేసుకోలే అని వెళ్ళిపోతాడు. అంతే కదా? పక్కన అడగండి, పలకరిస్తావా యేసయ్యని? ఆదివారం పలకరిస్తాలా చర్చికి వచ్చి? హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే గుడిలో యేసయ్య కూర్చుని ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. కూరండుకో, నోరుకేమొచ్చా యేసయ్య స్తోత్రం స్తోత్రం అనకూడదు అమ్మా. బియ్యంలో ఏరేసుకుంటా, రాళ్ళు మట్టి పెట్టలో ఏరేస్తా, నా హృదయంలో ఏమైనా నీకు ఇష్టం లేని ఉంటే ఏరేయి ప్రభు అని నోటికేమైంది ప్రార్థన చేసుకుంటా ఏరుకోకూడదు. అట్టట్ట కళ్ళు మూసుకొని మోకరించి చేతులు ఎత్తే అప్పుడే చేయాలని ఏం లేదు, పని చూసుకుంటా చేసుకోవచ్చు. ఇల్లు ఊడుతా, నా హృదయం కూడా ఇట్ట ఊడు అయ్యా, పరిశుద్ధంగా ఉంచయ్యా అని ఇల్లు ఊడుతా ప్రార్థన చేయొచ్చు, చేసుకోవచ్చుగా. అలాగ స్తుతిస్తూ యేసు నామాన్ని స్మరిస్తూ ఉంటే ఏ దయ్యం నీ దగ్గరికి రాదు. ఆమేన్. ఈ దురాత్మ నీ దగ్గరికి రాలేదంటే నీకు ఏ వ్యాధి ఏ రోగం ఉండదు. గుండె మండుతూ ఉంటే, హృదయంలో యేసునామ స్మరణ జరుగుతూ ఉంటే మండే పొయ్యిలాగా ఉంటుంది. కాబట్టి ఏ కుక్కొచ్చి నీ గుండెలో పడుకోదు, అంటే ఏ దయ్యం వచ్చి నిన్ను బాధ పెట్టలేదు. అందుకని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. రెండవది ఏం చేయాలంట? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అనుమానం రాకూడదు, డౌట్ ఉండకూడదు. మరొక మాట ఏంటంటే, స్వస్థత పొందామా, స్వస్థత పొందిన మనం ఇక పాపం చేయకూడదు. పాపం చేస్తే ఏమైందంట? పాపం చేస్తే అంతకుముందు అనుభవించిన కీడు కంటే ఇంకా ఎక్కువ కీడు వచ్చుద్ది. కీడు రాకుండా కష్టాలకు జరిగిపోయిన కాలం చాలు, పోయిన బాధలు పడ్డ వేదనలు చాలు. ఇంకా ఎక్కువ కావాలంటే పాపం చెయ్యి, ఇంకేం చేయనక్కర్ల, పాపం చేస్తే చాలు. అంతకుముందు అనుభవించిన కీడు కంటే ఎక్కువ కీడు నీకు వచ్చుద్ది. అందుకని పాపం చేయకూడదు. మరి ఏం చేయాలా? దయ్యం వెళ్ళిపోయింది, దయ్యం పోగొట్టుకున్న నీవు యేసుని గుండెలోకి చేర్చుకోవాలి. యేసయ్య గుండెలోనే ఉండాలంటే ప్రార్థన చేసి పలకరిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువుని పలకరిస్తూ ఉంటే ఆయన నీ గుండెలోనే ఉంటాడు. కాబట్టి ఏ దయ్యం దగ్గరికి రాదు. ఆమేన్. దయ్యం రానంత వరకు నీకు ఏ రోగం ఉండదు, ఏ జబ్బు ఉండదు.
ఆమేన్. స్వర్గీ ఆమేన్. సర్వాధికారి కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. కుడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డల ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. చంద్రబాలమ్మ గారికి మీరు ఇచ్చిన చక్కటి ఆరోగ్యం కొరకై నీకు స్తోత్రాలు. పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా పూర్ణంగా బలపరిచి అభిషేకించి ఎత్తిపట్టి వాడుకుని మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. కృపగల మీ హస్త బిడ్డ మీద చాచి ఉంచి మీ ఘనమైన నామ మహిమార్థం బలపరిచి వాడుకుని మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. రేపటి ఆరాధన అంతా ఆశీర్వాదంగా జరిగించమని, అవసరమైన సందేశం అనుగ్రహించి నీ బిడ్డలు బలపరచమని, నలు దిశల నుంచి వస్తున్న బిడ్డలందరినీ క్షేమంగా తోడుకు రమ్మని, వంట చేసేవారిని, వడ్డం చేయబోతున్న వారిని, పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరే బలపరిచి తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశ్రయించి వాడుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని కోరుకుంటూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.